నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో i3 లెవెల్ 400 ప్రాసెసర్ యొక్క అన్బాక్సింగ్ చేస్తున్నా భయ్. ఇక్కడ చూసుకోవచ్చు దీని ప్రైస్ యాక్చువల్లీ ఆఫ్లైన్కి వచ్చేసరికి 17,000 ఏమో. మదర్ బోర్డ్ ప్రాసెసర్ రెండు కలిపేసి 17,000 రూపీస్కి వచ్చింది. ఇది ప్రాసెసర్ అండ్ ఇది మదర్ బోర్డ్ అనమాట. ఆసూస్ నుంచి ప్రైమ్ H510ME మదర్ బోర్డ్ అనమాట, ఆసూస్ వాళ్ళది. సో రెండు కాంబోలో తీసుకున్నా, రెండు ఒకటేసారి తీసుకున్నా. ఇది నా కరెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి అప్గ్రేడేషన్ అనుకోండి. RYZEN 5 3400G ఉండే కదా, దానికి అప్గ్రేడ్ చేసుకుంటున్నాను ఇది. సో అన్బాక్సింగ్ చేసేద్దాం బాయ్. ఫస్ట్ అయితే ప్రాసెసర్ తీద్దాం. ప్రాసెసర్ ఇది సీల్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు లెవెల్ 400 అనమాట. అండ్ 12 MB క్యాచ్ వస్తుంది, 2.5 GHz. 11th జనరేషన్ తీసుకుంటున్నా. మీరు అనొచ్చు 12th జనరేషన్ తీసుకోవచ్చు అంటే బై 12th జనరేషన్ అయితే 22,000 పడ్డది నాకు. ఈ రెండింటికే దగ్గర 17,500 పడ్డది. సో రెండింటికి కాంబో అనమాట. సో సేఫ్టీ కట్టతో కట్ చేసిన. బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఇది మన బాక్స్. ఇక్కడ సైడ్లో చూసుకొచ్చి ఇది ప్రాసెసర్ అనమాట. ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ దొరుకుతాయి. సో డాక్యుమెంట్స్ మనం బాక్స్ వేసేద్దాం పక్కకి. అండ్ ఇక్కడ ప్రాసెసర్ సైడ్కి తీసేద్దాం. ఇది i3 లెవెల్ 400F ప్రాసెసర్, 6 core 12 threads ప్రాసెసర్. ఎడిటింగ్ కానీ తీసుకున్న ప్రాసెసర్ పక్కకు పెడదాము. అండ్ ఈ బాక్స్ వచ్చేసరికి కూలర్ అనమాట. సో థింక్ ఇదే థర్మల్ పేస్ట్ గైస్. ఇక్కడ థర్మల్ పేస్ట్ అయితే ప్రీ అప్లైడ్ ఉంది. టోటలీ బ్లాక్ కలర్, ఏమంటారు, టోటల్ బ్లాక్ కలర్ కూలర్ అనుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ కాపర్ కాయిల్ ఒకటి ఉంది. సో దీని అయితే పక్కకు పెడదాము ప్రస్తుతానికి. ఇక్కడ సైడ్కి ఇట్లా పెట్టేసేద్దాము, టాప్ కార్నర్ సైడ్. నెక్స్ట్ మనం వచ్చేసరికి అయితే మదర్ బోర్డ్ తీద్దాం. సో మదర్ బోర్డు కూడా సేమే, ఇక్కడ సైడ్కి తీసేద్దాం ఇక్కడ. సో ఇది ఆసూస్ వాళ్ళది ఎందుకు తీసుకున్నట్టే గైస్, ఇక్కడ ఆసూస్ వాళ్ళది 3 years వారంటీ వస్తుందన్నమాట. అండ్ PCI 5.0 కూడా ఉంది. అండ్ ఎగ్జాంపుల్ ఈ ప్రొఫైల్ ఉన్నట్టుంది, గుర్తుకులేదు, చూడాలి ఒకసారి. కానీ స్పీడ్ అయితే జర బాగుంటుంది అనేసి అన్నారు. అండ్ ఇది నేను తీసుకున్నది గైస్, ఇక్కడ HDMI పోర్ట్ ఏం లేదు దీనికి, బేసిక్ మదర్ బోర్డ్ అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ HDMI పోర్ట్ వచ్చింది, ఇక్కడ HDMI పోర్ట్ ఉంది. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది గైస్ ఇది మదర్ బోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ HDMI పోర్ట్ కనిపిస్తుంది మీకు. తర్వాత డిస్ప్లే పోర్టు, VGA పోర్టు. అండ్ ఇక్కడ మీరు M.2 కనెక్షన్ పెట్టుకోవచ్చు. తర్వాత ర్యాము, ఇక్కడ పవర్ సప్లై, USB 3.0, SATA పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్ ఇన్ వన్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇది పక్కకు పెడుతున్నాయి ఇటు సైడు. అండ్ ఇక్కడ మనకి కేబుల్స్ వస్తున్నాయి అన్నమాట దీంట్లో, SATA కేబుల్స్. అండ్ కింద ఏమున్నాయంటే మనకు IO షీల్డ్ కూడా వస్తుంది, పక్కకు పెడదాం. అండ్ ఇది M.2 స్క్రూ అనమాట, ఇది కూడా అవసరమే. అండ్ ఆసూస్ వాళ్ళ గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి మదర్ బోర్డు మనం దీని మీద పెడదాం. మదర్ బోర్డు దీని మీద పెట్టేసి ఫస్ట్ అయితే M.2 పెట్టేసేస్తాను నేను. స్క్రూ ఏదైతే ఉందో ఐ థింక్ స్టాండ్ ఆఫ్ కదా,